హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన ఒక లెసన్ గురించి మనం తెలుసుకుందాం. నేను బైబిల్ని, దానిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ మొత్తాన్ని సమాజపరంగా ఎలా బ్రతకాలి మానవుడు, వాని యొక్క విధి విధానాలు ఏంటి, శరీర ధర్మం గురించి మాట్లాడేవాడు. నేను మాట్లాడేది శరీర ధర్మం గురించి మాట్లాడేవాడిని. క్రిస్టియన్ సంఘాలు ఏం చేస్తాయంటే అవి ఆత్మీయ ధర్మం గురించి మాట్లాడతాయి. క్రిస్టియన్ సంఘాలు ఇప్పటివరకు చేస్తుంది ఏంటంటే ఆత్మీయ ధర్మం గురించే మాట్లాడుతున్నాయి. ఆ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్ కాకుండా నూతన నిబంధన ఆధారంగా చేసుకొని వాళ్ళు మాట్లాడతారు. కానీ నాకున్న విజన్ ఏంటంటే శరీర ధర్మం గురించి మాట్లాడతాం. శరీర ధర్మంలో మానవుడు ఎలాగ తప్పిపోయాడు, ఎటువంటి ఆజ్ఞ నుంచి తప్పిపోతున్నాడు, వాటి గురించి మాట్లాడటం నా యొక్క యాజక ధర్మంగా నేను చెప్పాలి. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే ఆత్మీయ ధర్మం, శరీర ధర్మం ఈ రెండు ఒకేలాగా ఉండాలి. అప్పుడే దైవత్వం అనేది మనిషికి అర్థమవుతుంది. ఆ రెండు కలిసినటువంటి ధర్మశాస్త్రమే బైబిల్ యొక్క ప్రధానమైన ఎజెండా. దానినే మనం మనోధర్మశాస్త్రం లేదా మానవ ధర్మశాస్త్రం అన్నాం. కనుక నేను చెప్పే మాటలు ఎవరికి అర్థం కావట్లేదు, ఫిలాసఫికల్గా ఎవరికి అర్థం కావట్లేదు, ఈవెన్ వ్యతిరేక రావచ్చు, నేను కాదనట్లేదు. మీకు ఎందుకు అర్థం కావట్లేదంటే మీరు సబ్జెక్ట్ చదవరు కాబట్టి. రకరకాల ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళిపోవటం ఈ పని. అలా కాదు, చెప్పినటువంటి సబ్జెక్ట్ని మీరు దాన్ని చదవాలి, రెఫరెన్స్ ఆధారంగా చూసుకోవాలి. కనుక నేను శరీర ధర్మపరంగా చూసేవాడిని. శరీర ధర్మపరంగా మానవుడు ఎలా ఉన్నాడు, వాడి యొక్క విధి విధానాలు ఏంటి, వీటి గురించి మాత్రమే మాట్లాడేవాడిని. దానిలో బైబిల్ లాంగ్వేజ్లో మాత్రమే మాట్లాడాలి. బైబిల్ ఎలా మాట్లాడుతుంది, వీటి గురించి మనం మాట్లాడాలి. సో ఇలాగా, అంతేగాని ఒక వ్యక్తికి లేదా నువ్వు అనుకున్న మతానికి, మీరు అనుకున్న ఏ మతమైనా కావచ్చు, నాకు సంబంధించినది కాదు అది. నేను వాటి గురించి మాట్లాడుతున్నాను నువ్వు అనుకుంటే అది నీ యొక్క అజ్ఞానం తప్ప ఇంకోటి లేదు. సరే, ఇప్పుడు మనం ఒక మాట ఆ యొక్క వీడియో నుంచి మనం తీసుకుందాం. దాని పేరు ఏంటంటే గరికిపాటి. టార్గెట్ అతనే. అంతకుముందు చాలామంది టార్గెట్లు పెట్టాను. వీళ్ళని తప్పనిసరిగా వీళ్ళ గురించి మాట్లాడాల్సిందే. వీళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని తప్పు, ఆ ఆలోచన ఎక్కడుందో కూడా బైబిల్లో చెప్పాలి. కాబట్టి నాకున్నటువంటి ఆ యొక్క విజన్ పరంగా నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే గరికపాటి, ఆయన పేరు నరసింహ. రావు అనేది తీసి పక్కన పడాయి. నా ముందు పనికిరాడు అసలు ఆయన. ఆ రావు అనేవాడు నా ముందు నిలబడ్డాడు. ఎందుకంటే నేను కూడా ఆ తోక తగిలించుకొని ఉండవాను కాబట్టి. తర్వాత నరసింహ అనే పదం బైబిల్లో యాజకుల ద్వారా సృష్టించబడిన పదం. అది యెహెజ్కేలు గ్రంథంలో ఆ యొక్క పేరును చూస్తాం, చాలా నిగూఢంగా ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో ఒక యాజకుడికి వచ్చినటువంటి ఆ యొక్క విజన్ని ఆధారంగా చేసుకొని ఆ పేరుని సృష్టించారు. అంటే యెహోవా నామానికి ప్రతిగా వాడినటువంటి పదం నరసింహ, నా తండ్రి పేరు. కాబట్టి నా తండ్రి పేరు బైబిల్లో ఉంది కాబట్టి నేను సింహంగా ఉండాలి. ఎలా పడితే అలాగా, సార్ మేము చేసిన తప్పే సార్, మేము మాట్లాడిన తప్పే సార్ అని అనకూడదు. అలాగా బైబిల్ ఏమని చెప్తుంది శరీర ధర్మం ఉన్న మానవుడికి, బైబిల్ ఆజ్ఞలు ఏంటి మనం చెప్పడం చాలా అవసరం. సరే, ఇప్పుడు ముఖ్యంగా మనం డైరెక్ట్గా ఆ గరికపడి అనేవాడి దగ్గరికి వెళ్ళిపోదాం. చెప్పండి సార్. ఇంకా మొహమాట పడి 1 నుంచి డిగ్రీ వరకు తెలుగు తప్పనిసరి చెయ్యాలి అంటారు. నేను అలా మాట్లాడను, నేను అంత పెద్దవాడిని కాదు. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అనే దౌర్భాగ్యాన్ని 1వ తరగతి నుంచి నాశనం చేసి 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమం పెట్టినప్పుడు మాత్రమే తెలుగు నిలబడుతుంది. నాశనం చేయాల్సిందే ఖచ్చితంగా. అర్థమైందా? ఇతను ఒక శూద్రుడికి భాషల విలువ తెలియదు. వాడాడో పనులు చేసుకుని బతకాల్సినాడు. అతని వయసు పెద్దదై ఉండొచ్చు, నేను కాదనట్లేదు. నాకంటే చాలా చాలా లోలో ఉన్నవాడు. ప్రవచనాలు చెప్పడానికి కూడా అనర్హమైన జాతుడు. ఏంటంటే బ్రతకటం చేతగాక
బ్రాహ్మణవాదాన్ని అడ్డం పెట్టుకొని బ్రాహ్మణవాదాన్ని ఒంటికి రాసుకొని ఏదో ప్రవచనకర్తలాగా తిరిగేటువంటి ఒక పనికి మాలినుడు ఇటువంటి వాడు. 5వ తరగతి వరకు తెలుగే పెడితే మరి మిగిలిన సబ్జెక్ట్ గురించి ఏంటి? లెక్కలో ఉంటాయి, సైన్స్ ఉంటుంది, వచ్చి 2-3 పదాలు ఉంటాయి, ఉండవా? ఉంటాయిగా. మరి మిగిలిన వాటిని ఏంటి సంగతి ఏంటి? ఏం చదువుకున్నాడు అసలేనా? ఇటువంటి లేబర్లు ప్రతి వాడు నేను ఊడిపడ్డా, నేను ప్రతి చోట నుంచి వచ్చాను, నేను నాలాంటి వాడు ఇంకొకటి లేడు, ఇటువంటి దరిద్రాన్ని ఒకటి మేదేసుకొని ఒక సోదర జాతుడికి ఇటువంటి నీచమైనటువంటి ఆలోచన రావడం ఏంటి నాకు అర్థం కాలేదు. వచ్చినాయి కాబట్టే ఈ దేశం వెనకబడిపోయింది. ఈ దేశం వెనకబడడం కారణము ఇటువంటి సోదర జాతుడు. దేవుడు తెలీదు, దైవజ్ఞానం అసలే లేదు, నోటికి ఏదొస్తుంది మాట్లాడతాం, చదువు యొక్క విలువ తెలియనోడు. ఇప్పుడు ఏమంటాడు ఈయన? ఇంగ్లీష్ అనేది అవసరం లేదంట. మరి అమెరికా పోయిన ఇంగ్లీష్ మాట్లాడుతున్నారుగా. ఇటువంటి వాళ్ళకి ఐక్యూ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి చెత్తలకి ఐక్యూ లెవెల్ చాలా తక్కువ. వీళ్ళకి చదువులుండో, సంజలుండో, ఏదో నోటికి వచ్చిన విధంగా వాళ్ళు ఏదో ఒక పద్యం చదువుకోవడం, దాన్ని వంట పట్టించుకోవడం, నచ్చిన విధంగా జనాల ముందు ముఖం మీద కాంట్రీ చూపినట్టుగా మాట్లాడతాం అనమాట. ఇంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. అసలు ఇటువంటి నీచమైనటువంటి శూద్రజాతి వాళ్ళని, ఇటువంటి నీచమైన పనికి మాలిన చెత్తలని సమాజం నుంచి వీళ్ళని అసలు వెలేయాలి. ముందుకొస్తారు, ఏదో గొప్ప గొప్పగా ఆలోచనలు మాకు మాలాంటి మాలాంటి వాళ్ళకి అసలు ఏమో చెప్పగలం ఏమని వస్తారు. కానీ వీళ్ళు శూద్రులు, వీళ్ళు శూద్ర జాతి, వీళ్ళకే ప్రవచనాలు చెప్పే హక్కు లేదు. ధర్మశాస్త్రం వీళ్ళని అంగీకరించలేదు. ధర్మశాస్త్రం వీళ్ళని ఏ విధంగానూ అంగీకరించలేదు. ధర్మశాస్త్రం వీళ్ళని దూరంగా పెట్టింది. మనోధర్మశాస్త్రం వీళ్ళని తొక్కి పడేసింది. ధర్మశాస్త్రం చెప్పాల్సిన బాధ్యత మాది, ఇటువంటి చెత్తలది కాదు. వీళ్ళని నీచంగా తన్ని తరవేసినటువంటి మనుషులు వీళ్ళంతా మాలాంటి వాళ్ళ ద్వారా దూరంగా పెట్టిబడిన జాతి వీళ్ళందరూ. వీళ్ళకి నీతి అనేది ఉండదు. ఎక్కడ అడ్డం వస్తే అక్కడ మాట్లాడతారు. వీడి కూడా చదివాడుగా, అచ్చం తెలుగు చదివాడా? ఈయన కూడా చదువుకున్నాడు కదా, ఈ బొగడగాడు కొడుకు చదువుకున్నాడు కదా. ఎలా చదువుకున్నాడా? ఇంగ్లీష్ చదువుకోలేదా? తెలుగు నేర్చుకుని ఏం నేర్చుకుంటారు? నేర్చుకోవద్దని చెప్పలేదే. నేర్చుకోమన్నా, మేము తెలుగు నేర్చుకున్నాం. ఇంగ్లీష్ వద్దని చెప్పడం ఈడేడు అసలు. పుస్తకాలు చెప్పలేదు ఇవి. అందుకని అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు సంపదకి ప్రత్యేక. పూర్వకాలం నుంచి ఈ కాలం వరకు గోదానాలు విశేషంగా ఎందుకు చేస్తారు అంటే, గోవు అనేది ఒకప్పుడు కేవలం పదార్థము, జాతి కాదు, ధనం. ద్విగుహు అనే సమాసం తెలుగులో ఉంటుంది. గోవుని దేవతగా ప్రవేశపెట్టుండేవాడు తెలుసు అసలుకి. గోవుని ఇప్పుడు ఏదో గోవు గురించి మాట్లాడాడు కదా. పూర్వకాలం అనేది, పూర్వకాలం అంటే ఎంతకాలం నుంచి? పూర్వం అంటే అది ఒక అసలు లిమిట్లెస్. అది ఏదో ఒక కాలం నుంచి రావాల్సిందే కదా. ఏదో ఒక కాలం నుంచి వచ్చినప్పుడు అది ఎక్కడ ఉండాలి? అది దేవత. ఆవు దేవతగా వచ్చిన కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవడు దాన్ని తీసుకొచ్చి పెట్టాడు తెలుసా వాడికి? నేను వాడని అన్నా, ఎందుకంటే నీచగా మాట్లాడాడు చిన్నపిల్లల ఫుడ్ విషయంలో. నీచగా మాట్లాడాడు చిన్నపిల్లల ఫుడ్ విషయంలో. ఇంత కుసంస్కారమైన జాతుడు, ఒక సోదర జాతుడు పిల్లలు తినే ఫుడ్ మీద కూడా ఏడుస్తుంటే ఎందుకు మాట్లాడకూడదురా? రాక్షసులనే అంటారు ఖచ్చితంగా. ఏ మొహమాట పడాలి, తిట్టాను పేక తీసేస్తారా? తీసేయమనండి. తెలుగు మహాసభల వేదిక మీద ప్రాణం పోతే అది నేను అత్యంత అదృష్టంగా భావిస్తాను. ఖచ్చితంగా గొప్ప అదృష్టంగా భావిస్తాను. ఏం భయం లేదు. ఇక్కడ మాట్లాడటానికే భయపడిన వాళ్ళు కార్యాచరణ ఎలా చేస్తామండి? యువతర మొత్తం ధైర్యం నింపుకోండి. ఖచ్చితంగా మా భాషలోనే మేము మాట్లాడతాం. ఒక్కటే మాట రాజుగారిని కూడా నేను అడుగుతాను. ఈయన అదేగా ఉంది, మా భాషలోనే మేము మాట్లాడతాం. ఆయనకి నూరిపోతుంది జనాలకి. అప్పుడు నేనెందుకు మాట్లాడకూడదు? మరి బైబిల్లో ఉన్న మాటలు నేను సమాజం కింద చెప్పకూడదు. బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క రొమాంటిక్ లాంగ్వేజ్ నేను సమాజం కింద ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. బైబిల్లో ఉన్న బూతులు ధర్మాన్ని తప్పి తిరుగుతున్నప్పుడు నేనెందుకు వాడకూడదు? ఈయన మాత్రం సమాజానికి, యువకులకు మాత్రం నూరిపోస్తాడా? మీరు మాట్లాడండి, మేము మా భాషలో మాట్లాడతామని అన్నాడుగా. మరి అతను నాకు కాదు,
అతను నాకు ఏముంటుందండి, నాకు ఇన్స్పిరేషన్ కాదు, నాకు బైబిల్ ఇన్స్పిరేషన్. బైబిల్లో ఉన్న సబ్జెక్ట్ చెప్పడం నాకు ఇన్స్పిరేషన్, నాకు అదే ఇష్టం. కాబట్టి నేను అలాగే మాట్లాడుతున్నాను. ఏంటి తప్పేంటి? క్రిస్టియన్ సంఘాలు ఏముంటాయంటే ఏదో ఏ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం, కడుపు మండిపోతుంది, ఇక్కడ కడుపు కాలుతుంది, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం. కానీ నీకు తెలియని ఏంటంటే నిన్ను నవిలి పడేసేవాడు ఒకడు ఉన్నాడు దురాత్మ రూపంలో. ఇదిగో మానవ జాతి ఒకటి ఉంది. అసలు మర్చిపోయారా మీరంతా? ఎందుకని మీరు మర్చిపోయారు? ఎందుకు మర్చిపోతున్నారండి? ఈయన మాత్రం నూరిపోస్తాడా? అరే, తినే తిండి మీద అపహాసం చేయటం చిన్నపిల్లల ఫుడ్ అండి. చిన్నపిల్లలు తినే ఫుడ్ మీద ఇంత నీచేది నుంచి మాట్లాడతాం. అసలు ఎవడు అధికారం ఇచ్చాడు ఇతనికి? ఏ కులం రైతుంది? ఒక శూద్ర జాతీయుడు ఎంత నీచమైన పనులు చేస్తాడేందనేది బైబిల్లో రాయబడి ఉంటుంది. పోయి చదువుకోవాలి అందరూ. మానవాళికి బైబిల్ ఒకటే ప్రధానమైనటువంటి గ్రంథం, ఇంకొక గ్రంథం లేదు ఇక్కడ. పోయి చదువుకోండి. ఇటువంటి వాళ్ళని మీరు తప్పనిసరిగా ఆపాలి. ఇటువంటి చెత్తని పిలవద్దు మీరు. ఇటువంటి చెత్తని పిలవడం వలన సమాజం అపహాస్యం అవుతుంది, మానవతా విలువలు నాశనం అవుతాయి. చిన్నపిల్లలు ఫుడ్ పెట్టొద్దా? ఏం మాట్లాడుతున్నావు? ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నావా? బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేదా ఎడుకోమని చెప్పా. కొడుకుడు కోసం వస్తాను. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కారిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టి ఏంటంటే వాళ్ళు భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు మానేమానండి. ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టి ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు మానేమానండి. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఇటువంటి చెత్తని బయటికి కింద లాగి కొట్టాలి. దేవరసరాయుడు అని మళ్ళీ టీచర్లు మరి ధర్మం ఏం చెప్తుంది? ఇంతేనా చేసేది? ఇదంతా ఇదేనా చేసేది? ఇదేనా మాట్లాడితే? చిన్నపిల్లలండి, వాళ్ళు ఎంత ఫుడ్ తింటే వాళ్ళ బ్రెయిన్ అంత యాక్టివ్గా ఉంటుంది. రకరకాలైనటువంటి యొక్క ఆలోచన విధానాలకి క్రియేటివిటీ థాట్స్ వస్తూ ఉంటాయి. ఇటువంటి పనికి మాలిన వలన, ఇటువంటి నీతి మాలిన జాతుల వలన అక్కడ కూర్చొని ఇటువంటి శూద్రులు నీతి మాలిన పనులు ఒకటి చేసుకుంటా బతుకుతూ సమాజాన్ని ఇంకా వెనక్కి నెట్టేస్తే ఎలా బతకలే వెళతావు? సామాన్యుడు ఎలా బతున్నారు? సిగ్గుందా మళ్ళీ అక్కడ చప్పట్లు కొట్టడానికైనా? బుద్ధి జ్ఞానం ఉందా వాళ్ళకి? శూద్రులకి అందుకనే మాట్లాడే హక్కు ఇవ్వాల. యాజక ధర్మశాస్త్రంలో యాజకులు ఇటువంటి శూద్రులని అణగదొక్కారు. వీళ్ళకి చదువులు ఉండవు, అక్షజ్ఞానం ఉండదు, ఏదో ఎగేసుకొని ముందుకు వస్తారు. కాబట్టి బైబిల్ ధర్మశాస్త్రం వీళ్ళకి అసలు అధికారం ఇవ్వలేదు. చెత్త జాతి ఇదంతా, మీరు నమ్మొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.